కౌండిన్య యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మరియు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వ్యూవర్స్కి అందరికీ కూడా నా యొక్క శుభోదయం తెలియజేస్తూ ఈరోజు ముఖ్య అంశం గౌరవ జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు వారు నియామకమైనప్పటి నుండి ఎన్నో సంస్కరణలు చేపడుతున్నాడు. చాలా అభినందనీయం. రీసెంట్గా ఫుట్పాత్ల పైన దృష్టి సారించి ఫుట్పాత్లను మెరుగుపరచాలనే నిర్ణయం చాలా ఆహ్వానించదగ్గది. కానీ ఈ సర్కిల్ వైజ్లో ఉన్నటువంటి ఈ డిప్యూటీ కమిషనర్నే కానివ్వండి, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళే కానివ్వండి, మళ్ళీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ కానివ్వండి, వాళ్ళు సహకరిస్తున్నట్టు అనిపిస్తలేదు. ఎందు నిమిత్తం అంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ గల మెటీరియల్ వాడకుండా ఏదో మీ ఆదేశాలను అమలు చేయాలన్నట్టు చూచాయక చేస్తున్నారు. 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఫుట్పాత్లు పాడవుతున్నాయి. దానిపైన పర్యవేక్షణ లేదు. ఫుట్పాత్లు సిద్ధమైన తర్వాత ఎంత అందంగా మీరు సిద్ధం చేస్తారో అంతే అందంగా కబ్జా రాయళ్ళు కబ్జాలు చేసుకొని దర్జాగా వ్యాపారాలు చేస్తున్నారు. ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు నగర సుందరీకరణపైన దృష్టి సారిస్తే ఈ కింది స్థాయి అధికారులు వారి చేతివాటం ఎక్కువ అవడంతో నగర సుందరీకరణే విఘాతం కలుగుతుంది. ఎంత మంచి ఫుట్పాత్ తయారు చేస్తే అంత అందమైన ఫుట్పాత్ పైన కబ్జాలు వెలుస్తున్నాయి. అదే స్థాయిలో కబ్జాకు పాల్పడుతున్న వాటిని తొలగించడంలో ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలం చెందుతున్నారు. ఈ గోషామేల్ నియోజకవర్గం ఒకసారి కనుక మీరు ప్రత్యక్షంగా కనుక మీరు ఫుట్పాత్లను చూస్తే కనుక మీకు తెలుస్తుంది. మీరు పర్యటిస్తున్నారంటే ఫుట్పాత్లు ఏం కనబడవు. ఒక ముసుకేసుకొని మీరు మారువేషంలో కనుక గోషామేల్ నియోజకవర్గంలో తిరిగితే ఎన్ని ఫుట్పాత్లు కబ్జాల గురైనయో మీకే తెలుస్తుంది. అటు ట్రాఫిక్ వాళ్ళు పట్టించుకోరు, ఇక్కడ టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు పట్టించుకోరు. మీరు ఎన్నో సహాయసోపేతకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈరోజు మున్సిపల్ కాంప్లెక్స్లలో మడిగిలను లాంగ్ స్టాండ్గా లీజ్ అయిపోయినప్పటికీ, కిరాయిలు చెల్లించకపోయినప్పటికీ ఈ ట్యాక్స్ మోకపు అధికారులతోటి లాలూచి పడి వాళ్ళు వ్యాపారాలు చేస్తున్న దాన్ని గుర్తించి మీరు దాన్ని ఇమ్మీడియట్గా స్టిమ్యులేట్ చేస్తూ దాన్ని ఒక సిస్టమేటిక్ చేయాలని చెప్పేసి, దాన్ని ఒక స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి మీరు చేస్తున్నటువంటి ఆరాటం అభినందనీయం. కానీ సర్కిల్లో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులు సరైనగా మీ ఆలోచనకు అనుగుణంగా పోతలేనన్నట్టు గమనించడం జరిగింది. ఒక సామాజిక కార్యకర్తగా తక్షణమే మీరు ఈ ఫుట్పాత్ల పైన దృష్టి సారించాలి, కబ్జాలను తొలగించాలి. ఇకపోతే సుల్తాన్ బజార్ నుండి ఆంధ్ర బ్యాంక్ వరకు మెట్రో పిల్లర్స్ ఉంటాయి. మెట్రో పిల్లర్ మధ్యన చిరు వ్యాపారం నష్టపోదని చెప్పేసి ఆనాడు చిరు వ్యాపారస్తులకు కింద అవకాశం కల్పించడం జరిగింది. కానీ వాళ్ళు కేటాయించిన పరిధి దాటి రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారం చేస్తారు. ఈ ట్రాఫిక్ విభాగం వాళ్ళకి కళ్ళ కనబడుతున్నా వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే షాప్లోనే ఏదైనా ఎమర్జెన్సీ జరిగితే కనుక ఒక అంబులెన్స్ పోవడం కూడా దారి లేదు, ఒక 2 వీలర్ పోవడం కూడా దారి లేదు, ఓ ఆటో పోవడం కూడా దారి లేదు. ఎంతసేపు వాళ్ళకు చాలన మీదనే దృష్టి ఉంటుంది తప్పిస్తే ప్రజలకు మనం ఏం సేవ చేస్తున్నామనేది గ్రహించలేదు. ఒకసారి ఈ సుల్తాన్ బజార్ మార్కెట్ను గౌరవ ట్రాఫిక్ ఉన్నతాధికారులంతా మీరు పర్యటిస్తే తెలుస్తుంది. వారికి కేటాయించిన దుకాణం కంటే ఎక్కువ స్థాయి ఇంకా రోడ్డుపైకి వస్తున్నారు. ఆ పక్కన కాంప్లెక్స్లో షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ వాళ్ళు కూడా సుందరంగా చేసినటువంటి ఫుట్పాత్ల మీద వ్యాపారాలు చేస్తున్నారు. మరి కనీసం మీకు దుకాణాలకు గిరాకులు రావాలి, వాడు ఒక బండి పెట్టుకోవాలన్నా కానీ అవకాశం లేదు. అక్కడ బండి పెట్టుకుంటే కొట్లాట. ఇటు ఇక్కడ వైపు వాళ్ళతోటి కొట్లాడి ఇక్కడ వీడు కబ్జా చేస్తారు, ఇక్కడ వీడు కబ్జా చేస్తారు. వాళ్ళకు ఉన్న దుకాణం కాకుండా అరుగులు కట్టుకొని ఫుట్పాత్ను కబ్జా చేయడం, అరుగులు కట్టుకోవడం, మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కేటాయించిన స్థలాన్ని దాటి వ్యాపారాలు చేయడం. నడకదారికి పోవాలన్నా కానీ చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇక 2 వీలర్ తర్వాత సంగతి. ఏదైనా జరగదే ఇన్సిడెంట్ జరిగితే
ఎవరు బాధ్యులు? మరి ట్రాఫిక్ విభాగం మన బాధ్యత కాదా? నేను ఒక పాదాచారుల తరఫుకెళ్ళి నేను మాట్లాడుతున్నా. అరే కనీసము ఒక టూ వీలర్ పోయేటట్టు అవకాశం కల్పించాలి. కళ్ళకు కనబడుతుంది ఆడ కబ్జాలైన సంగతి. అక్కడ దుకాణం కూడా కబ్జా చేస్తుండు, ఇక్కడ పిల్లర్ కింద కేటాయించిన షాప్ కంటే ముందు ఇంకా జరిగి కబ్జా చేస్తుండు. అరే హైదరాబాద్ ఇజ్జత్ ఎందుకు తీస్తారు? ముఖ్యమంత్రి గారు నిరంతరము హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆలోచన చేస్తారు. మరి ట్రాఫిక్ విభాగ అధికారులకు మీరు పాత్రులు గారా? రేవంత్ రెడ్డి గారు చేసే కృషిలో మీరు పాత్రలు కాదలుచుకోలేదా? అరే ఎటు పోతున్నాం మనము? సుల్తాన్బాద్ నువ్వు చూడండి ఒకసారి ఎట్లా ఉందో పరిస్థితి. మొత్తం రాష్ట్ర నలుమల ఉండి 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా సుల్తాన్బాద్ మార్కెట్ కోసం ఎంతో పేరెడికి ఆ పేరు నిలబెట్టుకుందాం. ఏదైనా ఎమర్జెన్సీ ఏదైనా జరిగితే ఓ టూ వీలర్ పోవడానికి అవకాశం కూడా లేదు. దయచేసి టూ వీలర్ పోయేటట్టు అవకాశం అనేది వ్యాపారస్తుల వ్యాపారం చేసుకునివ్వండి. ఇక్కడ కబ్జాలను తొలగించారని చెప్పి నేను మరొకసారి విన్నపించుకుంటున్నాను.